నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ లో ఆయన కీలక నేత కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉంటూ నమ్మిన బంటుగా నడుచుకున్నారు. ఆ చనువుతోనే మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించారు. ఓ దశలో అప్పటి సీఎం కేసీఆర్ కు కావాల్సిన పనులు కూడా చక్కబెట్టే స్థాయికి ఎదిగారు. 10 ఏళ్లు చక్రం తిప్పిన ఆ నేత ఇప్పుడు ఒంటరయ్యారు. సొంత జిల్లాలో ఆయన వెంట ఎవ్వరూ లేరు. పైగా కొందరు ముఖ్య నేతలతో విభేదాలున్నాయి. దీంతో కారు పార్టీలో తెరమరుగయ్యే పరిస్థితి వచ్చింది. ఇంతకీ ఎవరా నేత, ఏంటాయన కథ? నిజామాబాద్ జిల్లా బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి బీఆర్ఎస్ లో కీలక నేత. కేసీఆర్ పాలనలో ఓ వెలుగు వెలిగారు. గులాబీ దళపతికి ప్రత్యేక ప్రతినిధిగా వ్యవహరించారు. తెలంగాణ ప్రజల దాహార్తిని తీర్చే మిషన్ భగీరథ కార్యక్రమం అమల్లో కీలక పాత్ర పోషించారు. హైదరాబాద్ లో రాష్ట్ర సచివాలయ భవన నిర్మాణాలను దగ్గరుండి పర్యవేక్షించారు. కేసీఆర్ చక్కబెట్టాల్సిన పలు వ్యవహారాలు ప్రశాంత్ రెడ్డి కనుసన్నల్లోనే జరిగాయి. దీంతో సహజంగానే సొంత జిల్లా నిజామాబాద్ లో కూడా నిర్ణయాత్మక శక్తిగా మారి పనిచేశారు. తోటి ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు ప్రశాంత్ రెడ్డిని కాదని ఎలాంటి పని చేసే అవకాశం లేకుండా పోయింది. దీంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన పలువురు బీఆర్ఎస్ నేతలు ప్రశాంత్ రెడ్డి వైఖరిపై లోలోపల రగిలిపోయారు. పక్కనే ఉన్న అప్పటి ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ శాసనసభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్ తో కూడా విభేదాలు ఉండేవి. ఇంత జరిగిన అప్పటి అసెంబ్లీ స్పీకర్ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డితో మాత్రం ప్రశాంత్ రెడ్డి సఖ్యతగా ఉన్నారు. పోచారం తనకు తండ్రి లాంటి వారని చెప్పుకునేవారు. కాలమిలా సాగిపోతుంటే ప్రశాంత్ రెడ్డిని విధి వెక్కిరించింది. తనకు జిల్లాలో ఏకైక అండగా పెద్ద దిక్కుగా ఉంటూ తండ్రి కొడుకుల్లా చలామణి అయిన పోచారం ప్రశాంత్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఈ కథ ఏమిటో తెలుసుకోవాలి అంటే నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అవిశ్వాస రాజకీయాలను పరిశీలించాలి. నిజామాబాద్ జిల్లా రాజకీయాల్లో తండ్రి కొడుకుల్లా ఉండే మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి మధ్య విభేదాలు తలెత్తాయి. పాలు నీళ్లలా ఉన్న వీరిద్దరూ ఇప్పుడు ఉప్పు నిప్పులా మారారు. నిజామాబాద్ డీసీసీబీ చైర్మన్ అవిశ్వాస అంశం ఇద్దరి మధ్య చిచ్చు పెట్టింది. పోచారం శ్రీనివాసరెడ్డి తనయుడు భాస్కర్ రెడ్డి డీసీసీబీ చైర్మన్ గా ఉండగా ప్రశాంత్ రెడ్డి అత్యంత సన్నిహితుడు రమేష్ రెడ్డి వైస్ చైర్మన్ గా పనిచేశారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పవర్లోకి వచ్చిన తర్వాత వైస్ చైర్మన్ గా ఉన్న రమేష్ రెడ్డి సొంత పార్టీకే చెందిన డీసీసీబీ చైర్మన్ భాస్కర్ రెడ్డిపై అవిశ్వాసం పెట్టారు. పనిగట్టుకుని మరీ భాస్కర్ రెడ్డిని పదవి నుంచి దింపేశారు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని ప్రశాంత్ రెడ్డిని పోచారం కోరారట. ప్రశాంత్ రెడ్డి స్వగ్రామం వేల్పూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం. పీఎస్సీఎస్ అధ్యక్షుడిగా ఉన్న రమేష్ రెడ్డి వైఖరిపై మాట్లాడదామని అడిగారట. రమేష్ రెడ్డికి పరోక్షంగా సహకరిస్తున్న అంశంపై కూడా ప్రశాంత్ రెడ్డిని ప్రశ్నించారట. తన కొడుకు భాస్కర్ రెడ్డి పదవి కాపాడటానికి రమేష్ రెడ్డి సొంత సొసైటీ వేల్పూర్లో అవిశ్వాసం పెట్టించాలని పోచారం అడిగారట. కానీ ఈ విషయాల్లో దేనికి కూడా ప్రశాంత్ రెడ్డి నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లేకపోవడంపై మాజీ స్పీకర్ బాధపడ్డారు. స్వపక్షం నేతపై అవిశ్వాసం పెట్టి పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోలేదంటూ గులాబీ బాస్ కేసీఆర్ కు పోచారం ఫిర్యాదు చేసినట్టు సమాచారం. పార్టీ అధినేత నుంచి కూడా సేమ్ రెస్పాన్స్ వచ్చిందట. దీనికి కారణం లేకపోలేదు. ముందుగా చెప్పుకున్నట్టు ఇద్దరు సన్నిహితంగా మెలగటమే. దీంతో తన కొడుకు పొలిటికల్ ఫ్యూచర్ కోసం పోచారం శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరటం అనివార్యమైందని లోకల్ టాక్. ఇంతవరకు బాగానే ఉన్నా ఇప్పుడు అసలు రాజకీయం మొదలు పెట్టారట పోచారం శ్రీనివాసరెడ్డి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ కీలక నేతలు, మాజీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్పించే బాధ్యత తీసుకున్నారు. ఓ మాజీ ఎమ్మెల్యేతో ఇటీవలే మంతనాలు పూర్తి చేశారట. ప్రశాంత్ రెడ్డిని విభేదించే నేతలను ఏకం చేసి ఈయన్ను ఒంటరిని చేసే రాజకీయాలకు తెరలేపారని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్. తాను బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరటానికి ప్రశాంత్ రెడ్డి ఓ కారణంగా చెబుతూ ఇతర నేతలను హస్తం పార్టీలోకి తీసుకొచ్చేందుకు సమాయత్తం చేస్తున్నారు. ప్రశాంత్ రెడ్డి వ్యవహారం పోచారం మనస్సును గాయపరిచిందని, ఈ విషయాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లినా ఆశించిన స్థాయిలో స్పందించలేదని అనుచరులు ప్రచారం చేస్తున్నారు. ప్రశాంత్ రెడ్డిని ఏకాకిని చేసే వ్యూహం అమలు చేస్తున్నారు. అలాగే బీఆర్ఎస్ లో ఇమ్మడలేని వారిని కాంగ్రెస్ లోకి తీసుకొచ్చేలా పావులు కదుపుతున్నారు. కొద్ది రోజులుగా జరుగుతున్న నిజామాబాద్ జిల్లా రాజకీయ చదరంగంలో వేముల ప్రశాంత్ రెడ్డి దిక్కుతోచని స్థితిలో పడ్డారు. జిల్లాలో ఎక్కడా కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో కనిపించడం లేదు. పార్టీ శ్రేణులకు అందుబాటులో లేరు.
పైగా కేసీఆర్ వెంట కూడా ఉండటం లేదు. ఇంతకీ ప్రశాంత్ రెడ్డి ఏం ఆలోచిస్తున్నారు? నమ్మిన పెద్దాయన కోసం ఎన్ని కష్టాలైనా భరిస్తారా? రాజకీయ భవిష్యత్తు కోసం మరోవైపు అడుగులు వేస్తారా అనే అంశాలపై స్పష్టత కోసం వేచి చూడక తప్పదంటున్నారు పొలిటికల్ పరిశీలకులు.